సర్వే నెంబర్ 148లో 2 ఎకరాలు, రెంటుపల్లి సుబ్బయ్య తండ్రి రాములు 2 ఎకరాలు, పల్నాటి చంద్రయ్య తండ్రి హన్మయ్య 2 ఎకరాలు, రెడ్డబోయిన వెంకటేశ్వర్లకు 4 ఎకరాల 20 గుంటలు, తులస్య వడేరాలకు 149లో 10 ఎకరాలు. ఇది ఇప్పుడు ఇచ్చింది కాదండి, నేను పుట్టక ముందు 1963లో వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు ప్రకారం మేము ఇచ్చినాము అని చెప్పి సర్వే నెంబర్ 147, 148, 149లో 31 ఎకరాల 20 గుంటలు 1963, మళ్ళీ చెప్తున్నాను 1963. దాంట్లోనే ఇంకొకసారి మళ్ళీ దాని కింద ఏం చెప్పినారంటే, మళ్ళొకసారి ఫైల్ నెంబర్ A/74/07 దాని ప్రకారం మళ్ళీ సర్వే నెంబర్ 148లో దోమ అచ్చయ్య తండ్రి సీతారాములకు 2 ఎకరాలు, రెండుపల్లి సుబ్బయ్య తండ్రి రాములకు 2 ఎకరాలు, పల్నాటి చంద్రయ్య తండ్రి హన్మయ్యకు 2 ఎకరాలు, 15/11/93 6 ఎకరాలేమో 93లో ఇచ్చినట్టు, 31 ఎకరాల 20 గుంటలేమో 1963లో ఇచ్చినట్టు. అంటే దాని అర్థం ఏమిటంటే పూర్తిగా భూదాన యజ్ఞ బోర్డు పేదలకు ఇచ్చింది 37 ఎకరాల 20 గుంటలు. ఇది భూదాన యజ్ఞ బోర్డు అధికారికంగా వాళ్ళు ఇచ్చిన వివరాలు. ఇది మేము చెప్తున్నది కాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది కాదు. ఒకవేళ నిజమే ఇది అబద్ధం అనుకుందాం, కొంత సమయానికి ఇది అబద్ధం అని అనుకుంటే, ఈరోజు మీరు భూమాత పోర్టల్లో తీసుకుంటే దీంట్లో సర్వే నెంబర్ 148లో షేక్ జానివియా సన్ ఆఫ్ సోల్సౌ 1 ఎకరం, కొర్రా రామసైదులు సన్ ఆఫ్ నందు 1 ఎకరం, వీళ్ళిద్దరికీ 148లో ఉన్నట్టు భూమాత పోర్టల్లో కనపడతా ఉన్నది. వాళ్ళ తండ్రులకు నేను ఇచ్చిన విస్తీర్ణం దీంట్లో ఉన్నది. అంటే దాని అర్థం ఏమిటి? యజ్ఞ బోర్డు ఏదైతే చెప్పిందో అది నిజమని మనకు అర్థమైంది. సో అదేవిధంగా ఈ 37 ఎకరాల 7 గుంటలలో ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే, సర్వే నెంబర్ 147లో 8 ఎకరాల 18 గుంటలు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద నమోదై కనపడతా ఉంది. 1 ఎకరం ఇప్పటికీ ఇంకొక వ్యక్తి పేరు మీద వస్తూ ఉంది. సో 147లో 9 ఎకరాల 7.2 గుంటల భూమి ఉంటే 8 ఎకరాల 18 గుంటలు వ్యవసాయేతర భూమిగా చూపిస్తూ ఉన్నది. 147లో రియల్ బెనిఫిషరీస్ ఎవరు లేరండి. 148లో ఇప్పుడు చూస్తే 14 ఎకరాల 8 గుంటల భూమి భూమాత